ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శోషణం భవసింధోస్య దీపనం క్షయ సంపదాం గురోః పాదోదకం తీర్థం తస్మై శ్రీ గురవే నమః అని గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. అర్థం ఏమిటి అంటే, భవసింధు అంటే భవసాగరం, పునరపి జననం పునరపి మననం పునరపి జననీ జఠరే శయనం, ఇలా పుడుతూ చస్తూ సాగేటువంటి జన్మల పరంపరకు అంతం కావాలి అంటే భవసాగరాన్ని ఇంకింపజేయగలిగిన శక్తి గురువుకు మాత్రమే ఉన్నది. మరి పుట్టాం కదండి, జీవితాన్ని గడిపేటప్పుడు ఆనందంగా ఉండాలి కదా. ఈ ఆనందానికి అవసరమైన ధనాన్ని ప్రసాదించేదెవ్వరు? ఐశ్వర్యాన్ని అందించేదెవ్వరు? ఆరోగ్యాన్ని కలుగజేసేదెవ్వరు అంటే దీపనం క్షయ సంపద. నశించిపోయే సంపదలన్నీ కూడా నీకు అందించగలిగినటువంటి మాహాత్మ్యము గురువుకు మాత్రమే ఉన్నది. అందుకే గురోః పాదోదకం తీర్థం, ఆ గురువుల పాద తీర్థాన్ని సేవిస్తూ ఆ గురువుకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ శ్లోకం వినగానే మనమంతా ఒక బిందె చెంబు తీసుకొని దాని నిండా శుద్ధ జలాన్ని తీసుకొని గురువుల పాదాలు కడిగి ఆ తీర్థాన్ని స్వీకరించినట్టయితే డబ్బు వస్తుంది, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది అని పరిగెత్తుతాం. కానీ ఈ శ్లోకం అర్థం అది కాదు. భవసాగరంలోని నీటిని అంతా ఇంకంపజేయగలిగినవాడు, సంపదలన్నీ నీకు అందించగలిగినవాడు గురువే. మరి గురువు అయినప్పుడు గురు పాదోదకం తీర్థమని ఎందుకు చెప్పాడు అంటే, ఏ పాదములైతే అనునిత్యము గమనంలో ఉంటూ ఆర్తులకు రక్షణ కల్పిస్తూ వారి శ్రేయస్సే తమ జీవిత లక్ష్యంగా ముందుకు నడుస్తాయో, ఆ పాదములను అంటినటువంటి నీళ్లు గంగాజలమై నీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి కేవలం గురువు పాదాలను నీటితో కలిగి దాన్ని తీర్థంగా స్వీకరించాలన్న ఆలోచన పక్కకు పెట్టి ఆయన నడిచే మార్గంలో మనము నడుద్దాం. ఆయన అందించిన సందేశాన్ని గ్రహిస్తూ ఆయన లక్ష్యాన్ని ఏమిటో దాన్ని గుర్తిద్దాం. అందుకే విశ్వరూపుడు అంటాడు భాగవతంలో, గురువులకు శిష్యవరులే కూర్చిన ధనముల్. గురువుకి ఏం కావాలి? లక్షలు కావాలా? బంగారం కావాలా? మణులు కావాలా? మాణిక్యాలు కావాలా? తన మార్గాన్ని అనుసరిస్తూ తన సందేశాన్ని ప్రపంచమంతా చాటి చెప్పగలిగిన శిష్యులే గురువు కోరుకునేటువంటి సంపద. అందుకే గురువులకు శిష్యవరులే కూర్చిన ధనములు అంటాడు. అలాంటి విశ్వరూపుడు ఎలా ప్రాణాలను వదిలేయాల్సిన అగత్యం ఏర్పడింది అంటే, అత్యంత దీనస్థితిలో విశ్వరూపుణ్ణి గురువుగా స్వీకరించి తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందిన ఇంద్రుడు ఆయన శిష్య పరమాణువుగా చెప్పుకొని ఆనందించే ఇంద్రుడు ఆయనకున్న 3 తలలను తన వజ్రాయుధంతో ఖండించాడు. ఆశ్చర్యం అనిపించటం లేదు? గురువు దగ్గర ఉన్న సంపద ఆయన తపశ్శక్తి. ఆ తపశ్శక్తి కారణంగా నారాయణ కవచం అనే అద్భుతమైన మంత్రాన్ని స్వీకరించి దానవులందరినీ ఓడించి తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందిన ఇంద్రుడు తన గురువు అందరూ ఒక్కటే అన్న భావనతో దేవతలతో పాటు దానవులకు కూడా హవిస్సులు సమర్పిస్తున్న వైనాన్ని గమనించి గురువును ఆ పని చేయకుండా ఆపమని ప్రార్థించాల్సింది పోయి, ఆగ్రహంతో గురువన్న విచక్షణ కూడా లేకుండా ఆయన 3 తలలను వజ్రాయుధంతో ఖండించిన వైనం చూస్తే, శిష్యుడు దేవేంద్రుడైనా సామాన్య మానవుడైనా వాడి ఆలోచన విధానం ఒకేలాగా ఉంటుంది. గురువు దగ్గర అవసరం ఉన్నంతకాలం శుశ్రూష చేద్దాం, అవసరం తీరిన మరుక్షణం ఆయన సందేశాన్ని మరిచిపోదాం.
అదే గురువును హత్య చెయ్యటము అని పురాణం చెప్పిందంటే అర్థము, గురువుల యొక్క సందేశాన్ని విస్మరించి నీ ఇచ్చ వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే అది గురుద్రోహం కాక మరేమిటి. అక్కడితో ఊరుకున్నాడా ఇంద్రుడు? వృత్రాసురుడి వధ చెయ్యాలి అని ఆలోచన చేసి దధీచి దగ్గరికి వెళ్ళి, నీ వెన్నెముక ఇవ్వవయ్యా, దానితో వజ్రాయుధం తయారు చేసి వృత్రాసురుణ్ణి సంహరిస్తాను. వెన్నెముక ఇవ్వటము అంటే ప్రాణాన్ని తీసేయటమే. మళ్ళీ గురువు వెన్నెముకే ఆసురీ సంహారం చేయటం కోసం ఆయుధంగా ఉపయోగపడింది. ఏమిటి భాగవతంలోని ఈ 2 కథలు చెప్పేది? గురువు ఎప్పుడూ ప్రాణం త్యాగం చేయటానికి సంసిద్ధుడిగా ఉంటాడు. ఆయనకు కావలసింది ప్రజా సంక్షేమమే. ఈ కుక్కలు నక్కలు పీక్కు తినే ఈ భౌతిక దేహం మీద ఎలాంటి మమకారము లేనివాడే భారతదేశంలో గురువుగా పిలువబడే ఆచార్యుడు. అందుకే గురు సందేశం కార్యక్రమంలో అలాంటి గురువుల చరిత్రలన్నీ మనం వింటూ శిష్యుడి స్థాయి నుంచి గురు స్థాయికి ఎదగాలన్న ఆలోచన మనలో పెంచుకుందాం. గురువుగా అందరికీ ఉపదేశం చేసేటప్పుడు అందరూ దండాలు పెడతారు, దండలు వేస్తారు, ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి గురుస్థాయికి మనము ఎదగాలన్న ఆలోచనను పక్కకు పెట్టి గురువులు ఇచ్చే సందేశాన్ని అద్భుతంగా జీవితానికి అన్వయించుకుంటూ ఆనందదాయకమైన జీవనాన్ని అందరికీ అందించటం కోసం నీ కర్తవ్యంగా నువ్వు ఏం చేస్తావు అని ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే గురు సందేశాన్ని నువ్వు సక్రమంగా అర్థం చేసుకున్నట్టు. ఏమండి, ఎప్పటివో పురాణ కథలు చెబుతున్నారే, అలాంటి గురువులు ఈ కాలంలో కూడా ఉంటారా? ఇప్పుడు కనపడుతుంటారా? అంటే భారతీయ చరిత్రలో ప్రాణత్యాగం చేయటానికి సంసిద్ధుడు కాని గురువు కనపడడు. చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఔరంగజేబు విశృంఖలమైనటువంటి పరిపాలనతో ఎలా అయినా సరే ఇస్లాం మతమే భారతదేశమంతా ఉండాలన్న ఆలోచనతో విపరీతమైన పన్నులు వేస్తూ మతం మారని వాడి యొక్క ప్రాణాన్ని హరిస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. జుట్టు మీద పన్ను. ఏ పని, ఏ హిందూ ధర్మంలోని ఏ ఆచారాన్ని పాటించాలన్నా పన్ను కట్టాల్సిన ఒక భయంకరమైన పరిస్థితి ఆనాడు 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో భారతదేశంలో ఉండేది. అలా మతం మారటానికి అంగీకరించని సిక్కుల 5వ గురువు అర్జున్ సింగ్. ఆయనను బంధించి ఢిల్లీకి పిలిపించాడు. అధికారం ఉన్నది, ఏదైనా చెయ్యొచ్చు, ఎవరినైనా అరెస్ట్ చెయ్యవచ్చు, ఎన్ని నాళ్ళైనా జైల్లో పెట్టవచ్చు, తన ప్రతాపమంతా చూపించవచ్చు, లేనిపోని ఆరోపణలనన్నీ ఆ వ్యక్తి మీద వేయవచ్చు. అలానే చేశాడు ఔరంగజేబ్. 2 లక్షల పన్ను కట్టమన్నాడు. ఎందుకు 2 లక్షల పన్ను అంటే, నువ్వు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నావు కనుక. హిందువుగా ఉండటానికి నేను గర్వపడుతున్నాను, పన్ను నేను కట్టను అని భీష్మించు కూర్చున్నాడు అర్జున్ సింగ్, సిక్కుల 5వ గురువు. అలా పన్ను కట్టడానికి నిరాకరించినటువంటి అర్జున్ సింగ్ను మాడుతున్న వేడిగా ఉన్న పెనం మీద కూర్చోబెట్టాడు. భగవన్నామాన్ని స్మరిస్తూ తనను నిశాచరులు పడవ మాటిమాటికి ఓ పన్నగసాయి, ఓ దీనబంధు, ఓ ఆపన్న ప్రపన్న, ఓ జగదీశ అంటూ నుతించు కాని కంట తడి పెట్టడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఎలా అయితే అలనాడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి హింసిస్తున్నా కంట వెంట ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చకుండా ఆ బాధలన్నీ ప్రహ్లాదుడు భరించాడో భగవన్నామం చెప్పుకుంటూ, అలానే చర్మమంతా కాలి మాడువాసన నలుదిక్కులు వస్తున్నా చలనం లేకుండా నిర్మలమైన చిత్తంతో మందహాసంతో కాలుతున్న పెనం మీద కూర్చున్నాడు అర్జున్ సింగ్. తాను ధర్మాన్ని మార్చుకున్నట్టయితే, ధర్మభ్రష్టుడినైతే
తనను అనుసరించి జీవితాన్ని గడుపుతున్న భారతీయులంతా, హిందువులంతా మతం మార్చుకుంటారన్నటువంటి ఆలోచనతో అంత బాధను నవ్వుతూ భరించాడు. ఎంతకీ తన మాట వినకపోవటంతో ఔరంగజేబుకు ఉక్రోషం బాగా పెరిగిపోయింది. హిందువులకు ఆవు పరమ పూజనీయమైనటువంటి ప్రాణి. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ, అద్దాని హింసించ ఉడికిపోదే వటపత్రముపై పయనించు వాని మనసు అంటారు విశ్వనాథ వారు. కాబట్టి ఈ అర్జున్ సింగ్కి గోమాంసాన్ని ఆహారంగా పెడదాం అనుకున్నాడు. ఆజ్ఞాపన చేశాడు, మీ చేత గోమాంసం తినిపిస్తాం, మీరు ముస్లింగా మారకపోతే. గోవు మీకు పరమ పవిత్రమైన జంతువు అన్న విషయం నాకు తెలుసు, దేవతగా ఆరాధిస్తారన్న విషయము నాకు తెలుసు. అందుకే మీరు మతం మార్చుకుంటారా, ముస్లింగా జీవనాన్ని గడుపుతారా, లేక ఈ పని చేస్తారా? ఇంకొక విషయాన్ని తెలియచేస్తున్నాను. మీరు ముస్లింగా మారినా ఇప్పుడు మీకు ఉన్నటువంటి ప్రాధాన్యత అలానే ఉంటుంది. గురువుగా మీ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. అందరి చేత ఆరాధింపబడతారు. మిమ్మల్ని అనుసరించిన వారంతా మీ మార్గంలో ప్రయాణించి ముస్లింలుగా మారిపోతారు అని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అర్జున్ సింగ్ ఔరంగజేబుతో, ఒక్కసారి నాకు గంగా స్నానం చెయ్యాలన్న ఆలోచన ఉన్నది అని తన మనసులోని మాట తెలియజేశాడు. గంగా స్నానం చేసి వచ్చిన తరువాత మనసు మార్చుకుంటాడేమో అనుకున్నాడు ఔరంగజేబు. గంగ దగ్గరకు తీసుకువెళ్ళారు. గంగలో మునిగినటువంటి అర్జున్ సింగ్ మళ్ళీ పైకి తేరలేదు. తన ప్రాణాన్ని సమర్పించాడు. తప్పితే మతాంతీకరణకు, ధర్మ భ్రష్టతకు, ముస్లింగా మారటానికి ముందుకు రాలేదు. ఈనాటి సమాజంలో ఎన్ని కుయుక్తులు! విద్య పేర, వైద్యం పేర మతం మార్పు చేసేటి గారడీలలో చిక్కి జతడీడి వెతను పొందు కలత చెందు మిత్రులార ఇకనైనా కదలిరండి. విద్య పేరుతో, వైద్యం పేరుతో, నూనెల పేరుతో, చేతిగుడ్డల పేరుతో వాళ్ళ పబ్బాన్ని గడుపుకొని డబ్బును దండుకోవటం కోసం మాయమాటలు చెబుతూ ఎందరినో మతం మార్చాలని చూస్తున్నటువంటి ఈ కుతంత్రాలకు బుద్ధి చెప్పాలి అంటే, ఏ విధంగా తమ ప్రాణాలను దేశ సౌభాగ్యం కోసం, ధర్మ పరిరక్షణ కోసం గురువులు అర్పించారో మనం తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న కాశ్మీర్లోని పహల్గాంలో విహారయాత్రకు వెళ్ళిన ఎందరో హిందువులను వారు హిందువు కాదా, అవునా అని అంగాంగ పరీక్ష చేసి మరీ నిర్ణయించుకొని అనంతరం 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులకు పాఠం చెప్పాలి, గుణపాఠం చెప్పాలి అంటే కేవలం ఒక్క ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు ఇది. భారతీయులంతా సమైక్యంగా కుల, మత, ప్రాంత భేదం లేకుండా ఐక్యం కాగలిగినప్పుడే ఇది సార్థకమవుతుంది. ఎంసి చాగ్లా, ఒకప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నాడు, ఐఎమ్ ఏ ముస్లిం బై బర్త్ బట్ ఐఎమ్ ఏ హిందూ బై నేషన్, ఐఎమ్ ఎన్ ఇండియన్. భారతదేశంలో ఉండి ఉగ్రవాదుల చర్యలను సమర్థించేటువంటి దుర్మార్గుల యొక్క ఆలోచన విధానం మనం గమనించినట్టయితే ఎంత క్రూరంగా మొత్తం భారతదేశాన్నంతా మతాంతీకరణ చేసి వారి ధర్మాన్ని ఇక్కడ నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నిజానికి ఇస్లాం ఈ మాట చెప్పటం లేదు. చాలామంది అద్భుతమైనటువంటి దేశభక్తితో అందరూ ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. అబ్దుల్ కలాం ప్రతిరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయాన్ని పారాయణ చేసేవారు. కారణం, ఒక పూజారి ఆయనకు గురువుగా మార్గదర్శకం చేశాడు కనుక మానవత్వం ఉన్న ఎవరైనా మతాన్ని మార్చి తమ రాజ్యాన్ని నెలకొల్పుకుంటూ
అదే మా సిద్ధాంతం అని చెప్పుకోరు. అది సిద్ధాంతం కాదు కనుక ఎన్ని చేసినా, ప్రపంచంలోని ధనం అంతా రాశిగా పోసిన భారతదేశంలో సనాతన ధర్మం మాత్రం అంతరించదు. ఎంతమంది చేయలేదు ఇలాంటి ప్రయత్నాలు? ఎంతమంది మన దేశం మీద దాడి చేసి ఇక్కడ ఉన్న సంపదనంతా దోచుకుపోయి ఇక్కడి వారినందరినీ ఎన్ని హింసలు పెట్టినా మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి, మన దైవాలను అందరినీ మనం పూజిస్తూనే ఉన్నాం, ఆరాధన కొనసాగిస్తూనే ఉన్నాం, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. కారణం, ఇలా గురువులు తమ జీవితాలను తృణప్రాయంగా ఎంచి దేశ సంరక్షణ కోసం, జాతీయ భావ వ్యాప్తి కోసం అర్పించటమే. అలాంటి అద్భుతమైన మరొక ఉదాహరణ సిక్కుల 9వ గురువైన తేగ్ బహదూర్ సింగ్. కాశ్మీర్లోని పండితులందరినీ ఔరంగజేబు యొక్క సైన్యాధికారి అయిన అఫ్ఘాన్ ఖాన్ బెదిరించటం మొదలుపెట్టాడు. మీరంతా మతం మార్చుకొని మా దైవాన్ని గనక కీర్తించకపోతే మీకు ఉరిశిక్ష తప్పదు, కనుక మీరు తప్పకుండా మీ మతాన్ని మార్చుకోవలసిద్దే అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు కాశ్మీర్ పండితులందరికీ. కాశ్మీర్ అంటే ఒకప్పుడు ఆదిశంకరులు అక్కడ సర్వజ్ఞ పీఠంలోకి దక్షిణ ద్వారంలో ప్రవేశించి అద్భుతమైనటువంటి పాండితీ ప్రకర్షతో అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం మనకు గుర్తుకు వస్తుంది. వైష్ణవీదేవిని ఆరాధించేటువంటి అద్భుతమైన సాంప్రదాయం మన జ్ఞాపకం వస్తుంది. అలాంటి కాశ్మీర్ పండితులను ఆఫ్ఘాన్ ఖాన్ 16వ శతాబ్దంలో భయపెడితే, స్వాతంత్ర్యం వచ్చి అద్భుతమైనటువంటి స్వరాజ్యాన్ని అనుభవిస్తున్న మనం అక్కడ కాశ్మీర్ పండితులనందరినీ ఎంచి కత్తికి కండగా నరికి అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టినా భారతదేశంలో చాలామందికి ఆ విషయమే తెలియదు. అది ఏదో కొంతమంది ధనికుల మీద పేదవారు చేసినటువంటి తిరుగుబాటుగా అభివర్ణిస్తూ హీనంగా అలాంటి దారుణ మారణకాండను సమర్థిస్తూ ఉంటే, భారతదేశానికి శత్రువులు ఎక్కడో లేరు, మన దేశంలోనే ఉన్నారు. మన దేశాన్ని, మన మతాన్ని, మన ధర్మాన్ని, మన జీవన విధానాన్ని అవహేళన చేస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. వారు డబ్బును సంపాదించుకుంటూ ఉన్నారు. అలా కాశ్మీర్ పండితులనందరినీ అఫ్ఘాన్ ఖాన్ బెదిరిస్తే ఏం చేయాలో అర్థం కాక వాళ్లకు తేగ్ బహదూర్ సింగ్ గుర్తుకొచ్చాడు. ఆయన దగ్గరికి పరిగెత్తి, ఏం చేయాలో మీరే సెలవు ఇవ్వండి, మాకు చాలా భయం వేస్తుంది అంటే వాళ్లకు అభయం ఇచ్చాడు. మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఎలాంటి హాని జరగదు, నేను అభయం ఇస్తున్నాను అని తెలియజేశాడు. దగ్గరొచ్చిన శిష్యుడికి ధైర్యాన్ని చెప్పటం గురువు యొక్క ప్రధాన కర్తవ్యం. అలా వాళ్లకు ధైర్యం చెప్పాడే కానీ మూర్ఖుడైన ఔరంగజేబుకు గుణపాఠం ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. ఎవరో ఒక మహానుభావుడు ప్రాణాలను సమర్పిస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అని ఆలోచిస్తున్న ఆయన దగ్గరికి ఆయన కొడుకైన గోవింద్ రాయ్, ఏమిటి నాన్నగారు ఆలోచనలో పడ్డారు అంటూ ప్రశ్నించాడు. ఒక మహానుభావుడు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి అర్పిస్తే కానీ ఈ కాశ్మీరీ పండితుల యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు, ఎవరు ఆ పని చేస్తారు అని ఆలోచిస్తున్నాను నాన్న అంటూ కొడుకుకు సమాధానం ఇచ్చాడు తేగ్ బహదూర్ సింగ్. నాన్నగారు, ఎవరో ప్రాణత్యాగం చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ ఉత్తమోత్తమైన వ్యక్తి మీరే కావచ్చు కదా అని కొడుకు చెప్పగానే ఆశ్చర్యపోయాడు. తన సమస్యకు పరిష్కారం దొరికిందని సంతోషించాడు. నిజమే, నేనే ఆ పని చేస్తాను అని తన శిష్యులైన మతి సింగ్, దారుల్ సింగ్ని తీసుకొని 4 శిష్యులతో
ఢిల్లీకి పయనమయ్యాడు. అలా వెళుతూ దారిలో ఎదురైనటువంటి హిందువులందరికీ భయపడకండి, ఔరంగజేబుకు గుణపాఠం చెప్పి మరీ మిమ్మల్ని మేము రక్షిస్తాము అని ఢిల్లీకి ప్రవేశించగానే శిష్యులతో సహా తెగ్ బహదూర్ సింగ్ను అరెస్ట్ చేశాడు ఔరంగజేబు. మతం మార్చుకుంటావా లేక ప్రాణం తీయమంటావా? నువ్వు మారితే కాశ్మీర్ పండితులే కాదు, నిన్ను అనుసరించి జీవనం కొనసాగిస్తున్న ఎందరో తమ మతం మార్చుకుంటారు, మా దేవుడు సంతోషిస్తాడు అని ఆయనను భయపెట్టడం ప్రారంభించాడు. అందరూ ఒక్కటే అన్న భావన అందరిలో ఉండాలి. అదే మాట చెప్పాడు తెగ్ బహదూర్ సింగ్. భారతీయులంతా అందరి దేవతలను పూజిస్తారు, అలాగే ఎదుటివారి యొక్క దేవతలను గౌరవిస్తారు. మా దైవాన్ని దూషిస్తే సహించం, ఎదుటి వాళ్ళ దేవతలను, ఆలోచన విధానాన్ని, ఆరాధనా పద్ధతులను మేము విమర్శించం. అదే భారతీయత అంటూ ఔరంగజేబుకు హైందవ ధర్మంలోని ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ఆ మూర్ఖుడికి ఎవరు చెప్పినా అర్థం కాదు. తండ్రినే చెరసాలలో బంధించి అన్నను వధించిన దుర్మార్గుడికి మానవత్వం ఏం తెలుస్తుంది? అలాంటి వాడి పేరుతో ఈరోజు భారతదేశంలో కొన్ని నగరాలు ఉన్నాయి, కొన్ని వీధులకు ఆయన పేర్లు ఉన్నాయి. మనం ఎంత మూర్ఖులమో ఈ పద్ధతి వల్ల, ఈ విధానం వల్ల, ఈ వ్యవస్థ వల్ల మనం అర్థం చేసుకోవాలి. మన దేవాలయాలను ధ్వంసం చేసినవాడు, మన హిందూ స్త్రీలను చెరపట్టినవాడు, గోవులను హింసించినవాడు ఎలా మనకు ఆరాధ్యుడవుతాడు? ఎందుకు అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి? ఔరంగజేబు ఈ విధంగా చెప్పి అందరూ చూస్తుండగా 4 వీధుల కూడలిలో తెగ్ బహదూర్ సింగ్కు ఉరిశిక్ష విధించాడు. ఏ శిష్యుడైతే గురువుగా తనను స్వీకరించి తన ద్వారా ముక్తిని పొంది జీవితాన్ని సంస్కరించుకోవాలనుకున్నాడో అలాంటి శిష్యుణ్ణి తన కనుల ముందరే హింసిస్తున్నా ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఉన్న తెగ్ బహదూర్ సింగ్ తన ధర్మాన్ని మార్చుకోవటానికి సమ్మతించలేదు. ఒక్కటే కారణం, ఈ శిష్యుల త్యాగం వృధా పోకూడదు. తాను మతాన్ని మార్చుకుంటే అనేక మంది కాశ్మీర్ పండితుల యొక్క ఆశయం వృధా అవుతుంది. అందుకే వారు విధించే ఉరిశిక్షను నవ్వుతూ స్వీకరించాడు. 4 రోడ్ల మధ్యలో చాందినీ చౌక్లో నవంబర్ 11, 1675 సంవత్సరంలో అందరూ చూస్తుండగా తెగ్ బహదూర్ సింగ్ యొక్క శిరస్సును ఖండించాడు ఔరంగజేబు యొక్క సైనికుడు. అంత్యక్రియల దగ్గర కూడా శిష్యులు చాలా సాహసం చేసి ఔరంగజేబు కంటపడకుండా ఆయన మృతదేహాన్ని ఒక ఇంటిలో పెట్టి బయటికి తీసుకువచ్చి దహనం చేస్తే ఔరంగజేబు గుర్తించి ఆ ప్రయత్నాన్ని వృధా చేస్తాడని ఆ శిష్యుడు తనతో పాటు తన గురువు దేహాన్ని కూడా అగ్నికి ఆహుతి చేసి దహన సంస్కారాన్ని నిర్వర్తించాడు. అదే అక్కడ ఉన్న సిక్కుల ప్రార్థనా మందిరం. ఇలా ఎందరో గురువులు తన ధర్మాన్ని, భారతీయ జీవన విధానాన్ని, మన ఆరాధన పద్ధతిని అకుంఠిత దీక్షతో అందరూ నెరవేర్చుకోవాలన్న సంకల్పంతో తమ ప్రాణాలను సైతం అర్పించారు తప్పితే ఏనాడు ధర్మ భ్రష్టతకు ప్రోత్సాహం కల్పించలేదు. కాశ్మీర్ పండితులు కూడా తెగ్ బహదూర్ సింగ్ మతాంతీకరణకు ఒప్పుకోలేదు కనుక, తన ధర్మాన్ని మార్చుకోలేదు కనుక మేం కూడా మార్చుకోమని గర్వంగా ఔరంగజేబుతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. విచిత్రం ఏమిటి అంటే తెగ్ బహదూర్ సింగ్కు ఎందరో ముస్లిం శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా ఆయన చూపిన బాటలో నడుస్తూ ఉంటారు. అంటే తెగ్ బహదూర్ సింగ్లో ఏనాడు ముస్లిము, హిందువు అన్న తారతమ్యం లేదు. అదే భారతీయ జీవన విధానం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి సోర్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఎవరైతే తనలాగే ఎదుటివాడు కూడా మానవుడే, తనలో ఉన్న చైతన్యమే ఎదుటివాడిలో కూడా ఉన్నది అన్న ఆలోచనతో జీవనాన్ని గడుపుతాడో వాడే భారతీయుడు.
ఎదుటివాణ్ణి పరీక్షించి వాడు తన ధర్మం కాకపోతే తన దైవాన్ని అర్చించకపోతే వాణ్ణి చంపేయాలన్న ఆలోచన ఏ మతములో లేదు. పుట్టుకొస్తున్న ఇలాంటి ఉగ్రవాదాలకు సరి అయిన సమాధానం గురు సందేశంలో అద్భుతమైన గురువుల చరిత్రల ద్వారా తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ మనం అద్భుతమైన భారతీయ జీవన విధానాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శం కావాలన్న ఆలోచనతోనే అలాంటి చరిత్రలన్నీ మీకు తెలియజేయటం జరుగుతోంది. కనుక గురు సందేశం కార్యక్రమం ద్వారా అందరూ అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందుకోవాలన్న సంకల్పంతోనే ఈ గురువుల చరిత్రలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మరొక్క కార్యక్రమంలో ఇంకొంతమంది మహానుభావుల చరిత్రలను మీ ముందు ప్రస్తావించాలన్న సంకల్పంతో ఓ తత్సత్.